నల్గొండలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఘాటుగా స్పందించారు. మహిళవి కాబట్టి తక్కువగా మాట్లాడుతున్నానని, లేదంటే తిట్ల దండకం తప్పేది కాదని విమర్శించారు. రాణి రుద్రమ పేరు పెట్టాలని, గాంధీల పేర్లు పెడితే ఊరుకునేది లేదన్న కవిత మాటలు సరికాదంటూ వర్ధన్నపేట ఎమ్మెల్యే కె నాగరాజుతో మా ప్రతినిధి మౌని ఫేస్ టు ఫేస్. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, నిన్న హన్మకొండలో జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఇటు ప్రెస్ మీటింగ్ నిర్వహించారు. దీనిలో భాగంగా త్వరలో నిర్మించబోయే వరంగల్ ఎయిర్పోర్టుకు రాణి రుద్రమాదేవి పేరు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. ఎవరైనా గాంధీ పేర్లు పెడితే ఊరుకోమని హెచ్చరికలు చేస్తారు. దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? పాపం సోదరి మహిళ, మనం రెస్పెక్ట్ ఇవ్వాలకైతే మనం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్ద రెస్పెక్ట్ ఇస్తాం. సోదరి పాపం ఇవాళ వచ్చి మళ్ళీ జాగృతి అనే నినాదంతో మళ్ళీ దోసుకున్నా సరిపోలేదని మళ్ళీ వచ్చింది వరంగల్ నగర ప్రజానికి. నగర ప్రజలు చూస్తున్నారు, మాకు తెలుసు ఏ పేరు పెట్టాలి. ఈ నగరం ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెందినాక దానికి ఏ పేరు పెట్టాలో మా ముఖ్యమంత్రి గారికి, మా క్యాబినెట్ మినిస్టర్లకు ఒక మంచి చాలా దూర ఆలోచనతో దానికి ఏ నామకరణం చేయాలో చేస్తారు. 100% చేస్తారు. ఈ యొక్క వరంగల్ నగరాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే దిశగా తీసుకుపోతున్నారు. ఉద్యమంలో లేనోడు వాళ్ళ ముఖ్యమంత్రి అయిందని అంటారు. అమ్మ నువ్వెక్కడి నుండి వచ్చినావు, మీ అన్న ఎక్కడి నుండి వచ్చిండు. ఉద్యమాలు మీరు చేసింది కాదు, మా ప్రజలు అందరూ సకల జనుల సమ్మె జరిగి మా యొక్క శ్రీకాంతాచారి లాంటి పోలీసు కృష్ణన్న లాంటి వాళ్ళు ప్రాణ త్యాగాల మీద తెలంగాణ సోనియమ్మ ఇచ్చింది. మీరు తేలేదు. దయచేసి ఇంకా మీరు నగరాల పొంటి గ్రామాల పొంటి తిరిగి జాగృతి అనేది అవసరం లేదు. మా నగర ప్రజలు, మా వరంగల్ ప్రజలు అందరూ కూడా చాలా జాగృతిగా ఉన్నారు. ఎవరికి వేయాలనో వాళ్ళకేసి వాళ్ళని పక్క కూర్చునబెట్టిందంటేనే దానికి ఉదాహరణ, దానికి ఎగ్జాంపుల్ మీకు కనపడుతుంది కదా. మళ్ళీ వచ్చి నేను ఉద్యమాలు చేస్తా అంటే తరిమి కొడతారమ్మా. దయచేసి మహిళ కాబట్టి తక్కువ మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అది ఎమ్మెల్యేలకు పతారా లేదని ఇక్కడ వరంగల్ ప్రజలు వారి మాటలు నమ్మడం లేదంటున్నారు. మీరే చూస్తున్నారు కదా, మా ప్రజాదరణ చూసి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ప్రజలలో ఉంటాం, మేము నాయకులం కాదు, సేవకులం అని ముందే చెప్తున్నాం. నాయకులు ఎంతసేపు దోసుకోవడానికి తయారైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఉద్యమాల పడుతూ కౌశిక్ రెడ్డి వాడిని పాపం క్వారీ అతన్ని బెదిరిస్తే కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ అయింది. కళ్ళు తప్పి లొట్టలు పోయి జైలుకు పోయేటోడు మళ్ళీ క్షమాభిక్ష పెట్టి ఆ రోజు బెయిల్ ఇచ్చింది జడ్జి గారు. లేకుంటే జైల్లో ఆ సువలు లెక్క పెట్టేసేటోడు. మేము ఎంతసేపు ప్రచారాలు లేవు, ఎమ్మెల్యే ప్రచారాల కోసం కాదు, ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలు ఆటోమేటిక్గా గుర్తుపడతారు, గుర్తిస్తారు. ఎప్పుడు కూడా చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా మేము పనిచేస్తున్నాం తప్ప ఏదో దోసుకొని కబ్జాలు చేసి లేక చెరువులు కుంటలు కబ్జా చేసే నాయకులం కాదు. అలాంటివన్నీ కూడా రక్షిస్తున్నాం. ఇప్పుడు హైడ్రా అనేదే వచ్చింది దానికోసం. హైడ్రా వచ్చే ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు, పార్క్ స్థలాలు లేక కుంటలు చెరువులు దోసుకున్నారో వాటిని అన్నిటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఈ నగరానికి ఒక మంచి దిక్సూచిలాగా వరంగల్ను హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చేసే దిశగా వెళ్తున్నాం. రైతు డిక్లరేషన్ ఏర్పాటు చేసి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇంతవరకు 50% కూడా రుణమాఫీ చేయలేదంటున్నారు. తప్పు. 100% రుణమాఫీ 80-90% అయింది. ఒక కాడ బ్యాంకుల యొక్క తప్పిదాలు, కొందరు ఆధార్ కార్డుల తప్పిదాలతో కొంతమందికి కాలేదు, అది వాస్తవం. మేము కూడా ఒప్పుకుంటున్నాం. రైతు రుణమాఫీ 100% చేసినాం. అందులో కొంతమంది రైతులకు రాలేదు. కొన్ని బ్యాంకులో చేసిన తప్పిదాలు, ఎగ్జాంపుల్ నా దగ్గర ఉంది. పైడిపల్లి పెగడపల్లిలో బ్యాంక్ ఉంది. అక్కడ ఉన్న క్లర్క్ ఎవరైతే ఉన్నారో అతి ఉత్సాహంతో నేను 50,000 లోన్ తీసుకుంటే ఈయన 2 లక్షలు తీసుకుంటే అందులోకెళ్ళి అతని దగ్గర ఉండి నా మీద 50,000 కలిపి 1,00,000 చేయడం, ఈ తప్పిదాలతోని వాళ్ళకి రాలేదు. అది సమగ్రంగా విచారణ జరుగుతుంది. అలాంటి రైతులకు 100% వస్తుంది. అలాగే కొంతమంది ఆధార్ కార్డులు తప్పు ఉండడం లేక ఒక్క ఇంట్లో 4 తీసుకోవడం, ఇలాంటితో ఆగిన రైతులను కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. మొన్న రుణమాఫీ చేసే రైతు భరోసా ఇచ్చే అందరు రైతుల మన్నన పొందినాం. సన్నబై ఇచ్చి ప్రజల యొక్క మన్నన పొందినాం. ప్రజలు తప్పనిసరిగా మమ్మల్ని గుర్తిస్తారు. రైతు భరోసా అనేది స్థానిక ఎలక్షన్ వల్ల ఇది ఒక కుట్ర అని అంటున్నారు వాళ్ళు. ప్రతిదీ వాళ్ళు చేసేటన్ని కుట్రలే కదా సోదర. వాడు చేసేది బీఆర్ఎస్ వాళ్ళు ఏం కుట్ర చేస్తున్నారు ఇప్పుడు మీకు తెలియదే ఉన్నది. నిన్న ఆంధ్ర నాయకుడు ఎవరు పాపం సీఎం రమేష్ గారు ఓపెన్గా చెప్పిండు, వాళ్ళ యొక్క నిజ స్వరూపం బయటికి వచ్చింది. వాళ్ళ ఇంకా కుట్రలు ఎవరు చేస్తుందో అంత ప్రజలు గమనిస్తలేరా? సీఎం రమేష్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేసిండు, రా నీకు దమ్ముంటారా ఓపెన్ ప్రెస్లో కూర్చుందామని. నువ్వు ఏం చేసినావు, ఏం బతిలాడినావు మీ చెల్లె కోసం అని ఆయన అంత ఓపెన్గా చెప్పినాక ఇది కూడా మళ్ళీ ఇందులో కూడా కాంగ్రెస్ కుట్ర ఉన్నదంటావా? ఆయనకు ట్యూనింగ్ చేసి నువ్వే చెప్పావంటావా? మేము అస్సలు అలాంటివి ప్రోత్సహించాం, అలాంటివి జరిగేది సోదరా.